ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది. లీగల్, ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్. వారు 11వ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు. 11th 11వ తేదీ రిజిస్టర్ చేస్తారు. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే, ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను. లీగల్ ఒపీనియన్ ఏం చేయాలా ఈ రిపోర్ట్ అని. లీగల్ ఒపీనియన్ సమ్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉన్నట్టుంది. వారు లీగల్ ఒపీనియన్ పంపించి 11వ తేదీ, చాలా ముఖ్యం, ఇంపార్టెంట్, 11వ తేదీ మెయిల్ వస్తుంది. 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు. 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. 11 లీగల్, వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్లు వేసి, ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెడతాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు? 11 రాసి ఉండాలి, లేకపోతే 12 రాసి ఉండాలా? అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టకముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6. 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదికి పోయినావా, లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే, నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా? 2021 మే 14 నాపై జరిగిన ఆ దారుణమైన హింస, హత్యా ప్రయత్నం గురించి నేను కంప్లైంట్ గత నెల 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మా టైపిస్టు జూన్ 10 బదులు జూన్ 11 అని చెప్పి దాని మీద తారీఖు వేయటం జరిగింది, టిపోగ్రఫిక్ ఎర్రర్. బట్ 10వ తారీఖే నేను ఆయనకి మెయిల్లో పంపటం, గుంటూరు ఎస్పీ గారికి, మీడియా అందరికీ పంచటం, మొత్తం మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లో చూసుకుంటే 10వ తారీఖునే ఉంటుంది. అలాగే అదే రోజు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది. దీనికి ప్రూఫ్ ఏంటంటే, నేను 10వ తారీఖే పంపించింది అందరూ చాలామంది మొబైల్ ఫోన్స్లో ఉండటమే కాకుండా 11వ తారీఖు ఉదయం 5 గంటలకే వచ్చే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా జగన్పై హత్యాయత్నం కేసు పెట్టాలి అని నేను అడిగింది. చూసుకో, ఓకే సార్, చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి, 11/6/2024. సో 10వ తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా. టైపింగ్లో స్టెనో 10 బదులు 11 కొట్టడం జరిగింది. మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి 11 సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని 11 కొట్టింది కాదు. మరి ఏంటో టైప్ మిషన్ కూడా మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టినాడు బుర్ర 11 మీదకి ఎందుకు వెళ్ళిందో, అది 10వ తారీఖు అందరికీ పంపించాం. 11వ తారీఖు ఈ పేపరే కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం 11 ముందు డేట్ చూపెట్టాం. లోపల పేజీలో పెద్దగా ఇచ్చి
క్లియర్గా ఇదిగో పోలీస్ కస్టడీలో హత్యా ప్రయత్నం 11వ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది. 10వ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్లో నేను అందరికీ మీడియాకి, ఎస్పీ గారికి, కాపీ టు డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది. 11వ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో, ప్రాముఖ్యత లేని దినపత్రికలు ఏదన్నా వచ్చి ఉండకపోతే చెప్పలేం, కానీ అన్ని దినపత్రికలు చాలా స్పష్టంగా వచ్చింది. సో 11వ తారీఖు కేసు పెడితే 10వ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంతో కుట్ర ఉందన్నట్టుగా పిచ్చగా మాట్లాడటం జరిగింది. సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకే, సాక్షి చదివే వాళ్ళే తక్కువ, అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి. ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైన్ ఆ కింద సుధాకర్ రెడ్డిది మటుకు కలర్ ఫోటో వేసి, నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేశాడు, పెద్ద ఫోటో వేసిన ఎలా ఏడిపోయిళ్ళు. కలర్ వేయచ్చు కదరా. సుప్రీంకోర్టు వారించిన వినరా, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇది వీళ్ళు రాసింది. చూడు, ఫోకస్ చేయి. దీని మీద వివరణ ఇవ్వడానికే ఈ మీడియా ముఖంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని. అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు. సుప్రీంకోర్టులో నన్ను కస్టడీలో హింసించిన తర్వాత మరి 14వ తారీఖు నన్ను మే 14 అర్ధరాత్రి వీళ్ళు నన్ను దారుణంగా హింసించి నా గుండెల మీద కూర్చొని ఛాతీ మీద సర్జరీ అయింది, నా మీద మరి ఫిజికల్గా ఘోరంగా అసాల్ట్ చేసి పోతామనుకున్నారు, పోలేదు. నా అదృష్టం, వాళ్ళ దురదృష్టం. మరి 15వ తారీఖు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేసిన తర్వాత 16 అంటే ఆదివారం నాడు సాయంత్రం నన్ను జైల్లోకి నెట్టబడ్డా. 16వ తారీఖు ఉదయం సుప్రీంకోర్టు అసెంబ్లీ అయ్యి హాలిడే రోజు వెకేషన్ బెంచ్ నన్ను వెంటనే మిలిటరీ హాస్పిటల్కి తరలించమని చెప్పడం జరిగింది. మిలిటరీ హాస్పిటల్కి తరలించేటప్పుడు అదే రోజు రాత్రి నాకు పరీక్షలు చేసి, సేమ్ డే నైట్ నాకు పరీక్షలు చేసి ఆ రిపోర్ట్ పంపాలి అని చెప్పి మళ్ళీ అదే ఒక 3 రోజుల తర్వాత, అంటే నేను 17వ తారీఖు నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలిస్తే ఆ రిపోర్ట్లు వాళ్ళకి 18 బై ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఆ రిపోర్ట్స్ చేరిన తర్వాత 21, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 21వ తారీఖు సుప్రీంకోర్టు నాకు బెయిల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కేసు ఓన్లీ బెయిల్ వరకే. అప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మా అబ్బాయి సిబిఐతో ఎంక్వైరీ చేయించమని చెప్పి అడగడం జరిగింది. ఆ కేసు అసలు లిస్టింగే కాల. 2 సంవత్సరాల తర్వాత ఆ మ్యాటర్ లిస్ట్ అయినప్పుడు హైకోర్టు ఏమంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళలేదు. అప్పుడు బెయిల్ ఇచ్చిన సందర్భంగానే సుప్రీంకోర్టుకి ఈ కస్టోడియల్ టార్చర్ గురించి కూడా అడగటం జరిగింది అని అంటే, మరి హైకోర్టుకి వెళ్ళి రావటం కరెక్ట్ కదా అని కోర్టు వ్యాఖ్యల్లో అన్నప్పుడు వీ విల్ గో బ్యాక్ టు హైకోర్ట్. అసలు కుట్ర చేసింది ఎవరు? కుట్ర చేసింది సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, జగన్మోహన్ రెడ్డి, విజయ్ పాల్ అండ్ ప్రభావతి. హాస్పిటల్ రికార్డులు తారుమారు చేసింది ప్రభావతి. ఇంకోటి, మరి అందులో నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మరి ఎందుకు అంటే, సరే సాక్షి చదివే వాళ్ళు ఎవరో లేరు ఇప్పుడు పెద్దగా, అయినప్పటికీ కూడా పట్టించుకోని అవసరం లేకపోయినా కూడా క్లారిఫికేషన్ ఇద్దాం. ఒకవేళ ఈ సొంఠలు
తెలుసన్నారో తెలియకన్నారో ఇంకొద్దిమంది సాక్షి ప్రేక్షకులైన కొద్దిమంది దురభిమానులు ఎవరైనా మరి ఆ సొంట చెప్పింది నిజం అనుకుంటే మరి సరి చేయవలసిన బాధ్యత కూడా మరి నా మీద ఉంది కాబట్టి చెప్తున్నా. 1 by 1 సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేయలేదు. సుప్రీంకోర్టు అసలు మెడికల్ రిపోర్ట్స్ కరెక్ట్, గుంటూరు రోడ్డు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్ అని ఎవడో అనలా. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా డ్యూ టు ఫిజికల్ అబ్యూజ్ ఎకమోసిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ బోత్ ఫీట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. దెబ్బలు తగిలినందువల్ల ఒక వేలు ఇరిగిపోయింది అని చెప్పి స్పష్టంగా ఉంది. రక్తస్రావం జరిగింది కాళ్ళలో అనేది స్పష్టంగా ఉంది. దాని మీద సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్ దేర్ హాస్ బీన్ అబ్యూజ్ అని చాలా స్పష్టంగా చెప్తూ ఆ కారణం చేత బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు నాకు బెయిల్ ఎందుకు ఇచ్చారా ఆలోచించండి. సుంఠల్లారా బెయిల్ ఎందుకు ఇచ్చారు? మీరు దుర్మార్గులు, మీరు చంపుతారనే కదా. 124A మీరు పెట్టింది దొంగ కేసు, అది వేరే విషయం. అది విచారణ చేసుకోండి అన్నారు. జరుగుతుంది ఆ విచారణ. మీరు పెట్టిన దొంగ కేసా కాదా అన్నది అది వేరే విషయం. కానీ గుంటూరు హాస్పిటల్ రిపోర్ట్ ఫేక్ అని చెప్పినట్టే లెక్క. ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఇచ్చిన తర్వాత మీ గుంటూరు రోడ్ది ఫేకు అని అర్థమైపోయింది. మధ్యలో ఎప్పుడైతే ఇది వస్తుందని తెలుసో మరి సునీల్ కుమార్ మరి చాలా అతి తెలివితో ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు మరి ఏం జరిగిందో, ఆ కారులో ఏం జరిగిందో అన్నట్టుగా కూడా వాగటం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ భయంతో ముందే కొంతమందిని ప్రిపేర్ చేయడానికి పిచ్చివాగుడు వాగటం జరిగింది. మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు స్పష్టంగా చూశారు.